అల్లూరి జిల్లా మాన్యంలోని గిరిజన హాస్టల్స్ లో మరణ మృగంధం మోగుతోంది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థులు వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. మారేడుమిల్లి హాస్టల్ విద్యార్థిని దివ్యతేజ మరణించి 2 రోజులు గడవక ముందే రంపచోడవరం హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. హాస్టల్ నుండి శనివారం సాయంత్రం విద్యార్థి అదృష్టమైతే హాస్టల్ సిబ్బంది అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం వల్లే స్టూడెంట్స్ చనిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటున్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. అల్లూరు సీతారామ జిల్లాలో గిరిజన పాఠశాలలో విద్యార్థుల రోజుకొక మరణం అనేది తీవ్ర ఆందోళన అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ గత జరిగిన రోజులో దివ్యతేజ మరణం జరిగింది. అలాగే నేడేమో ఈ యొక్క విద్యార్థి మరలా 14 సంవత్సరాల విద్యార్థి కూడా మరణం జరగడం జరిగింది. అయితే ఈ యొక్క గిరిజన పాఠశాలలో ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరిపై పూర్తిగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గిరిజనులు రోజుకొక విద్యార్థి మరణం పట్ల పూర్తి స్థాయిలో అధికారులు ఏమాత్రం కూడా ఎటువంటి చర్యలు కానీ బాధ్యతలు కానీ తీసుకోవడం జరుగుతులేదు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మీడియాను సైతం గొంతుకు నొక్కే విధంగా కూడా మీడియాను కూడా అనుమతి లేకుండా ఈ యొక్క గిరిజన పాఠశాలలో ఉన్న ఎవరైతే ఇక సిబ్బంది ఉన్నారో వారు జరిగే అవినీతి కార్యకలాపాలు అన్నీ కూడా వారు బాహ్య ప్రపంచానికి తెలియకుండా వారు చేసే కార్యకలాపాలను కూడా పూర్తిగా కూడా ఆ యొక్క హాస్టల్లోనే నిర్మితం అయిపోయే హాస్టల్లోనే కప్పిచెప్పి తప్పులన్నీ కూడా బయట రాకుండా కప్పిచెప్పే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదే దివ్యతేజ అమ్మాయి కూడా ఒక రక్తహీనతతో బాధపడుతున్న ఆ అమ్మాయిని ఇటువంటి హాస్పిటల్కు తీసుకెళ్ళడం కానీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం కానీ ఏది చెప్పకుండా కూడా ఆమెను హాస్పిటల్ డైరెక్ట్గా తీసుకెళ్లి తర్వాత ఈ యొక్క తల్లిదండ్రులకి ఆ యొక్క మార్చిలో బాడీ కనపడే విధంగా చేయడం జరిగింది. వాళ్ళు కన్నీరు మున్నీరనే విషయం 24 గంటలకు గడవకముందే మరొక విద్యార్థి ఆ యొక్క హాస్టల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ విద్యార్థి కనబడకపోవడంపై కూడా ఎటువంటి పూర్తి చర్యలు తీసుకోకుండా ఎటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఆ విద్యార్థి అయితే మాత్రం విగత జీవిగా కనపడడం జరిగింది. ఇదే విషయంపై మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఉన్నారు. ఈ విషయంపై పూర్తి అధికారులు ఎందుకైతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో దానిపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందో ఆమె అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి, ఈ యొక్క గిరిజన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు రోజుకొక మరణం చూస్తుంది. భావితరాల్లో విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆ తల్లిదండ్రులు హాస్టల్ పంపిస్తున్నారు. అయితే మాత్రం ఎందుకు సిబ్బంది అధికారులు లక్ష్యం తీసుకున్నారు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు వారు ఇంకా పూర్తిగా మేనమేషం లెక్క నిజంగా ఎంత దరిద్రం అంటేనండి. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకంటే గతంలో ఇటువంటి ఇన్సిడెంట్లు ఎంత దారుణంగా జరిగినటువంటి పరిస్థితులు గతంలో అయితే లేవండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన అందులోనే ఆశ్రమ స్కూల్స్లో వస్తే మృత్యుఘోష అంటారు కదా, అది స్పష్టంగా వినిపిస్తూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి వాడపల్లిలో చిన్న పాప హ్యాంగ్ చేసుకొని చనిపోవడం కానివ్వండి, మొన్నే 2 రోజుల క్రితం దివ్యతేజ చావు కానివ్వండి, లేకపోతే ఈరోజు వివేకారెడ్డి కానివ్వండి, ఇలా వెలుగులోకి వచ్చినాయి. కొన్ని ఇంకా చెప్తా ఉన్నారు. వేరే స్కూల్లో నేను నా పూర్తి వివరాలు ఇంకా చేరిన తర్వాత నేను ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఇంకా వేరే బాయ్స్ స్కూల్లో కూడా ఒక అబ్బాయి 10 days బ్యాక్ డెత్ అయ్యాడని చెప్పేసి అన్నారు. అధికారులు ఈ విషయాలు బయటకు రాకుండా దాస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే దివ్యతేజ మన బాత్రూంలో పడిపోయి తల దెబ్బ తగిలిపోయింది చనిపోయిందని చెప్తే దాన్ని కూడా వీళ్ళు యాక్సిడెంటల్ డెత్ కింద క్రియేట్ చేసేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాగే రోజు వివేకారెడ్డి ఎవరైతే చనిపోయి ఉన్నారో కనీసం శనివారం మిస్ అయితే మనిషి ఈ రోజు వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ కనీసం కబురు కూడా చెప్పలేని పరిస్థితి. ఏదైతే నేను సోమవారం మధ్యాహ్నం 2 గంటల డెడ్ బాడీ జరిగిందో అప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ కనీసం కబురు కూడా అందలేని పరిస్థితి. ఆశ్రమ స్కూల్స్లో ఎలా ఉంటుందంటేనండి, ఒక పిల్ల ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పర్మిషన్ అడిగి లెటర్ రాసి పెట్టి తీసుకువెళ్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. పిల్లడు 2 రోజుల నుంచి కూడా కనిపించకపోతే ఇంటికి వచ్చేది లేదని కనీసం ఫోన్ చేసి అడగాలి కదా. ఇది స్కూల్ యాజమాన్యం అంటే వార్డెన్ హెచ్ఎం ఎవరైతే వార్డెన్ నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే ఏవైనా సరే కానీ మమ్మల్ని వెనకాల కాపాడడానికి మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి అన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి వార్డులు హెచ్ఎంల ధీమా అనుకోవాలి, ఏం అర్థం కావట్లేదు. ఏం జరిగిందమ్మా మీకు? అబ్బాయి ఆయన హాస్టల్లో కనపడినప్పుడు మీకు ఎన్నో ఫోన్ చేసామని జరిగిందా? అలా సాయంత్రం పట్ల భోజనం పెట్టే టైంలో కూడా చూసుకుంటారు. ఏం చెప్పలేదు. శనివారం తప్పిపోయాడని నిన్న సోమవారం కానీ తెలిసింది. నిన్న కానీ చెప్పిరు ఆ మాట. అస్సలు శనివారం తప్పిపోయిన అబ్బాయికి మరి ఫోను లేదు, ఏమీ లేదు. మేము హాస్టల్లో ఉన్నాడు నా పిల్లడు అనేసి కదా బాధ్యత ఒప్పచెప్పేసి నేను నా పని నేను చేసుకుంటే నన్ను కూలనాలో ఇప్పుడు నా బిడ్డనే ఇలా చేశారు. మరి స్కూల్లో ఉన్నాను వాళ్ళంతా ఏమైపోయారు, ఏం పట్టించుకున్నారు సార్? మరి ఇదేంటి పరిస్థితి? మీ అబ్బాయి ఎలాగా మృత్యుపడిన విషయం మీకు ఎలా తెలిసింది? డెడ్ బాడీ దొరికిన తర్వాత ఫోన్లు చేశారు సార్. మరి అంతవరకు అస్సలు స్కూల్లో రెస్పాన్సే లేదు. ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎలా ఉండేది హాస్టల్లో పరిస్థితి? మీ పిల్లల పట్ల ఏ విధంగా వాళ్ళు జాగ్రత్త హాస్టల్లో పరిస్థితి అన్నది మరి ఎలా ఉండేదంటే ఒక తల్లి వచ్చి మరి
నేను పలానా దిక్కు తీసుకెళ్తాను, నేను ఇంటికి తీసుకెళ్తాను అనేసి అంటే సంతకం చేసి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి ఒప్పచెప్పాలమ్మా అనేసి అనేవారు సార్. మరి అంత బాధ్యతగా ఉన్న హాస్టల్ ఈ పిల్లాడు శనివారం తప్పిపోయి మరి కాలువలో పడి డెడ్ బాడీ దొరికిందాక మరి ఎందుకు పట్టించుకోలేదు సార్? మరి నా బిడ్డని ఇప్పుడు నా ప్రాణం తేగలరా? నా బిడ్డ ప్రాణం అస్సలు మరి అదేంటి అంతలా అంత దారుణంగా పట్టించుకోవట్లేదు అస్సలు. ఏ విధంగా ఇప్పుడు మీకు కావాల్సింది, ఏ విధంగా మీరు అసలు ఏం కలుగుతారు ప్రభుత్వం? న్యాయం చేయాలి సార్. మరి నా బిడ్డలాగా ఇంకో బిడ్డ అవ్వకూడదు సార్. ఇంకో తల్లిదండ్రులకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. బిడ్డల మీదే కదా ఆశలు పెంచుకుంటాను సార్. మరి ఆ ఆశలన్నీ ఇప్పుడు ఎలా సార్? మరి నాకులాగా నా బిడ్డలాగా ఇంకో బిడ్డకి రాకూడదు సార్. మరి రైట్, ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క వివేకారెడ్డి యొక్క మృతి జీవంపై ఒక తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. మరొక బిడ్డ నా బిడ్డలాగా అవ్వకూడదు. ఈ యొక్క బిడ్డకి ఈ యొక్క హాస్టల్లో ఉన్న ఈ యొక్క సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై పూర్తిగా కూడా మాకు ఎటువంటి సమాచారం లేకుండా శనివారం జరిగిన ఈ యొక్క విషయంపై కూడా నాకు సోమవారం జరగడం జరిగిందని చెప్పేసి జరుగుతుంది. అది ఏదేమైనప్పటికీ కూడా ఈ గిరిజన హాస్టల్లో జరుగుతున్న ఇటువంటి అవినీతి అక్రమాలపై కూడా పూర్తిగా మనం ఇక్కడ విశ్లేషణ అయితే ఏర్పాటు చేయవచ్చు. అధికారుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పి తూతూ మంత్రంగా సస్పెండ్ చేస్తున్నామంటే చెబుతూ, అలాగే తల్లిదండ్రులతో బేరచారాలు నడుతూ ఈ యొక్క అధికారులు కూడా జాప్యం చేస్తున్నారనే విషయంపై కూడా మనం చెప్పుకోవడం తెలుస్తుంది. అది కెమెరామాన్ విజయ్తో అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా.